అడిగితే సూరజ్ ఒప్పుకుంటాడు అనుకున్నాను దీపా. నేను అలాగే అనుకున్నాను బావా, కానీ తను ఎవరి దగ్గర పనిచేయనంటున్నారు, సాయంగా ఉండమంటున్నాను, అయినా కుదరదంటున్నారు. జోష్న గురించి భయపడ్డాడేమో అనుకున్నాను. ఎవరు? సూరజా? ఆ, మళ్ళీ దానివే భయపడేవాడైతే కంప్లైంట్ చేయడానికి ఇంటికెలా వస్తాడు? మరెందుకు? నేను రాను, చెయ్యను, ఈ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగాలు నాకు వద్దు అంటున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు కదా. ఉండదని మనం అనుకుంటున్నాం, తనకేం ఇబ్బందులు ఉన్నాయో మనకేం తెలుసు. మళ్ళీ సమస్య మొదటికొచ్చింది బావా. ఈ పనికి మాలిన జోష్న నా మీద కోపంతో వచ్చే ఆర్డర్స్ ని నాశనం చేస్తుంది. నేను తాత ముందు తలదించుకున్నాను. అది ఓకే, కానీ నష్టం ఎవరికి? అందరికీ కదా. నీ అంత దూరం చూసిన ఆలోచించుంటే మనం మన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడాల్సిన అవసరం వచ్చేదే కాదు. తను ఒక స్వార్థంతో బతుకుతున్న మనిషి. తను గెలవటానికి ఎవరిని నాశనం చేయడానికైనా వెనకాడదు. దాన్ని తిట్టి లాభం ఏముంది బావా? ఇప్పుడు మనం చేయాల్సింది ఒక మనిషిని చూడడం. పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? సూరజ్ ఒప్పుకోలేదు కాబట్టి ఎవరిని ఒకరిని పెట్టుకుందాం. ఎవరిని? స్వప్నని. వద్దు. ఎందుకు వద్దు బావా? స్వప్న బాగా చదువుకుంది, పైగా ఇప్పుడు ఖాళీగా ఉంది. తను నా పక్కనుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది బావా. వద్దు దీపా. మీ చెల్లి నా దగ్గర పనిచేయడం నీకు ఇష్టం లేదా? అసలు మా చెల్లి పని చేయటం ఇష్టం లేదు నాకు. ఎందుకు? తన కాపురం ఇప్పుడే సెట్ అయింది. మళ్ళీ నీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేశానంటే కాశీకి స్వప్నకి దూరం పెరుగుతుంది. అది వాళ్ళ కాపురానికి మంచిది కాదు. అంతేనా? జ్యోత్స్నకి స్వప్నకి అసలు పడదు కదా. జ్యోత్స్న ఏదైనా నోరు జారిందంటే స్వప్నం కంట్రోల్ చేయటం నా వల్ల కాదు. ఆఫీస్లో రోజు కొళాయిల దగ్గర గొడవలానే ఉంటుంది. నేను సర్ది చెప్తాను. ఏంటి సర్ది చెప్పేది? మా నాన్న పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. ఇప్పుడు తనే జాగ్రత్తగా చూసుకుంటుంది. మా నాన్న తినకపోయినా, టైంకి ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా తను ఊరుకోదు. ఇప్పుడు తను మా నాన్న దగ్గర ఉండటం చాలా అవసరం. ఓకే, స్వప్నతో. పోనీ కాశీ? వాడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వస్తాడు దీపా? ఒకవేళ వచ్చినా జ్యోత్స్న పారు కలిసి వాడిని పొల్యూట్ చేస్తారు. ఆలోచిద్దాం. ఏమో నీ మాటలు పనిచేసి సూరజ్ ఈ ఆఫర్ గురించి ఆలోచిస్తాడేమో. కష్టమే. సరే చూద్దాం. సూరజ్ మనసు మారితే సంతోషమే. మారాలని కోరుకున్నాం. సరేరా, మార్నింగ్ త్వరగా వచ్చేసి. అలాగే అన్న, ఆటో బుక్ చేస్తావా? ఆటో ఎందుకురా, ముందుకెళ్తే షేరింగ్ అవుట్ దొరుకుతాయి. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. సరే అన్న. ఎవరు మీరు? నన్ను ఎందుకు కొడుతున్నారా? ఎవరు వస్తున్నారు? పద పద. ఏమి, నువ్వు అనుకున్నది జరిగిందో లేదో? వీడియో చూసారా మేడం? ఇప్పుడే చూశాను. గట్టిగానే కొట్టాం మేడం. మీరు చెప్పినట్టే చెయ్యి వెనక కొట్టాం మేడం. వెరీ గుడ్. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను.
మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే మేడం. చూడు గ్రాని, జ్యోత్స్న జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. గట్టిగానే కొట్టినట్టున్నారే. వీడు నాకు చేసిన అవమానానికి వీడిని చంపేయాలి. ఎక్స్చేంజ్ మేళా చేయాలి. కానీ ఇలాంటి వారిని వెంటనే చంపకూడదు. నన్ను చూసిన ప్రతిసారి వీడు భయపడాలి. అది నిజమైన చావు. అసలు వీడు దీప ఏం మాట్లాడుకున్నారంటావు? అదంతా నాకు తెలియదు కానీ నా శత్రువులందరూ ఒక్కటవుతున్నారని నాకు అర్థమైంది. ఇప్పుడు వాడు మీ తాతతో చెప్తే ఏం చెప్తాడు? ఆ రోజు జరిగిన దానికైతే బావ సాక్ష్యం చెప్పాడు. మరి ఈ రోజు జరిగిన దానికి సాక్షి ఎవరున్నారు? నువ్వు చెప్తావా? నేనెందుకు చెప్పాను? ఇప్పుడు మనం ఒకటే కదా. ఏమో, అప్పుడప్పుడు నీ బుర్ర సరిగ్గా పనిచేయదు కదా. ఇప్పుడు సరిగ్గానే పనిచేస్తోంది లేదు. కాకపోతే నేను చెప్పేది ఒకటి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ సూరజ్ గాడు బాగా ముందోడు. అనుమానం వచ్చిందంటే వదిలిపెట్టాడు. వాడు నన్ను వదిలిపెట్టడం ఏంటి? నేను వాడిని వదిలిపెట్టను. కొట్టించావు కదా, ఇంకేం చేస్తా? వాడిని కోలుకొని ఏం చేస్తానో తర్వాత చెప్తాను. ఇక్కడితో వదిలేదే. ఎక్కడ దాకా తీసుకువెళ్ళి వదలాలో నాకు బాగా తెలుసుకురాని. ఇదొకటి దారిని పోయే కంపని తగిలించుకునేంత వరకు వదిలిపెట్టదు. అమ్మో, మళ్ళీ వాడేం చేస్తాడు చూడాలి. కేక్ ఆర్డర్ చేసింది ఈ రోజుకే. కేకా ఈరోజా? నా కోసమే ఉంటుంది. త్వరగా పంపించండి. థ్యాంక్స్ తాత. దేనికి? నా కేక్ అంటే ఇష్టమని కేక్ ఆర్డర్ చేసావు కదా. కేక్ నీకు కాదు, మీ అమ్మమ్మకి. అమ్మమ్మ కూడా తింటుందా? అసలు కేక్ తెప్పించేదే మీ అమ్మమ్మ కోసం. ఎందుకు? ఈ రోజు మీ అమ్మమ్మ పుట్టినరోజు. అవునా? మ్మ్. ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజా? నాకెందుకు చెప్పలేదు? ముందు అమ్మ సంగతి చెప్తాను. సౌరి ఆగవే, ఈ రోజు మీ అమ్మమ్మ పుట్టినరోజు అని ఎవరికీ తెలియదు. ఆగు. పెద్దయ్య గారు, కాఫీ. అమ్మమ్మ బర్త్డే నీకు తెలుసాను? ఏంటమ్మా? నాతో ఎందుకు చెప్పలేదు? మీ అమ్మ అంటే ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజు అంట కదా. ఏంటి, ఈరోజు అత్త పుట్టినరోజా? అవునరా. మాతో ఒక మాట కూడా చెప్పలేదండి చెన్నయ్య గారు. నిన్నే ఎవరికీ చెప్పొద్దన్నాను. మమ్మీ, నువ్వు చెప్పొద్దన్నంత మాత్రాన ఈరోజు నీ బర్త్డే అని తెలియదు అనుకుంటున్నావా మమ్మీ? అమ్మమ్మ బర్త్డే నీకు తెలుసా జో? మీ అమ్మ అంటే పరాయిది కాబట్టి మా మమ్మీ బర్త్డే గురించి తెలియకపోవచ్చు. నేను కన్న కూతుర్ని కదా, నేను ఎలా మర్చిపోతాను? మా మమ్మీకి సంబంధించి ప్రతిదీ నాకు గుర్తుంటుంది. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్స్. వదినా, పుట్టినరోజు శుభాకాంక్షలు. చెల్లెమ్మా, అప్పుడే మీ వదిలికి ఇంకా శుభాకాంక్షలు చెప్పొద్దు. దానికి ఇంకా టైం ఉంది. ఏర్పాట్లన్నీ చేసేసారా? చేయకుండా ఎందుకుంటారు? అమ్మమ్మ పుట్టినరోజని నీకు ముందే తెలుసా? ఇందాక ఫోన్ లో నేను కేక్ గురించి మాట్లాడాను కదా, అది ఆర్డర్ చేసింది మీ నాన్నే. మరి నాకెందుకు చెప్పలేదు బాబా? ముందే చెప్తే మీరేం చేస్తారు? హడావిడి చేస్తారు. నాకు అది ఇష్టం లేదు. నేనైతే కేక్ కూడా వద్దని చెప్పాను. వాడే బ్రతిమాలాడు. కేక్ వచ్చే వరకు ఎవరికీ చెప్పొద్దన్నాను. ఇదిగో ఇదే హడావిడి చేసి అందరికీ చెప్పేసింది.
పుట్టినరోజు అంటే మేము ఏదో ఒకటి చేయాలనుకుంటాం కదమ్మా. మీరు ప్రేమగా శుభాకాంక్షలు చెప్తే చాలు, నాకు ఇంకేం వద్దు. అన్నయ్య, వదినకేమైంది అలా ఉంది? నీ వదిన బెంగంతా నీ మేనకోడలి పెళ్లి గురించే. జ్యోత్స్న మెళ్ళలో 3 ముళ్ళు పడే వరకు తన జీవితంలో పూర్తి సంతోషాన్ని చూడలేం కాంచన. You know, coffee spikes your cortisol. బాబా, ఏంటి మేడం గారు, అమ్మ పుట్టినరోజు అని తెలియగానే మీరు పుట్టినంత ఆనందపడుతున్నారా? నువ్వు నాతో మాట్లాడకు బాబా. మాట్లాడుకోవడానికైనా పోట్లాడుకోవడానికైనా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మరదలా? మాటలు మాత్రం మిఠాయిలో ఉంటాయి, చేతులు కారం పోసినట్టుంటాయి. మేనకాడికి నీలాంటిదే. మా మొగుడు చాలా మంచిగా చూసుకుంటాడు, అంత మంచిదనం నేను భరించలేను అందంట. నువ్వేమంత మంచోడివి కాదు. ఇప్పుడు అంత చెడ్డ పని నేనేం చేశాను మరదలా? మా అమ్మ పుట్టినరోజు నాతో చెప్పావా? ఓహో, శ్రీమతి గారు అందుకు అలిగారా? అమ్మ పుట్టినరోజు అంటే అది నాకెంత ప్రత్యేకమైంది. ఇప్పుడు కాదని ఎవరన్నారు? ముందుగా చెప్పుంటే అమ్మకు చీర కొనేదాన్ని కదా. అత్త బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. పోనీ నిద్ర లేవగానే చెప్పినా ఏదో ఒక స్వీట్ రెడీ చేసేదాన్ని కదా. కేక్ ఆర్డర్ ఇచ్చాను కదా. అమ్మ కోసం నేనే ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయాలి కదా. అది ఎప్పటికీ గుర్తుండాలి. అలాంటిది ఏముంది? ఒక పని చేస్తే, ఏంటది? దక్షిణామూర్తి తాతని పిలిస్తే ఎందుకు? కూతురు పుట్టినరోజు నాడు తండ్రి శుభాకాంక్షలు చెప్పడం ఎంత స్పెషలో తెలుసా? నువ్వు చెప్పింది నిజమే కానీ ఇంకేం ఆలోచించకు. తాత ఫోన్ నెంబర్ నీకు గుర్తుందా? తీసుకోలేదుగా. ఏదో ఒక రకంగా తాతని రప్పిద్దాం నాన్న. అదే అమ్మకు మర్చిపోలేని గిఫ్ట్. విన్నావుగా, పద పద. చూడు మరదలా, నీకు ఉత్సాహం ఎక్కువైంది. అది ఎంత ఎక్కువైందంటే దక్షిణామూర్తి తాతని కాపాడిన దానికి, బ్లడ్ ఇప్పించిన దానికి, ఇంట్లో జరిగిన రాచబండ మర్చిపోయేంత ఎక్కువైంది. గుర్తుంది బాబా. చూడు దీపా, నాకు మనుషులంటే చాలా ఇష్టం. ఈ బంధుత్వాలు, బంధాలు, వాటి మధ్య ఆప్యాయతలు, చిన్న చిన్న త్యాగాలు, కన్నీటి వీడుకోలు, ఇవన్నీ మనుషులకు మాత్రమే సొంతం. ప్రపంచంలోనే కాదు, ఈ విశ్వంలోనే మనిషి కంటే గొప్ప ప్రాణి ఇంకేదీ లేదు దీపా. ఎందుకంటే బాధను చెప్పుకోవడానికి కానీ, భారాన్ని చెప్పడానికి కానీ మనకి అందమైన భాష ఉంది. బతికినంతకాలం తోడుండే బంధాలు ఉన్నాయి. ఆ బంధాలు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటాను. దక్షిణామూర్తి తాత మంచోడా చెడ్డోడా అంటే నాకు తెలీదు. ఈ ఫ్యామిలీలు కలుస్తాయా లేదా అంటే తెలీదు. అందుకే దూరంగా ఉన్న బంధాలని దగ్గరగా ఉన్న బంధాలతో కలిపి వీళ్ళని దూరం చేసే కంటే దూరంగా ఉన్న బంధాలని దూరంగానే ఉంచేద్దాం మనకు. బాబు, మనం కలవాలని రాసుంది. ఎవరైనా ఆపగలిగారా? ఈ రెండు కుటుంబాలు కలవాలని రాసుంటే ఎవరు ఆపలేరు మనకలా. నేను ఆపుతాను గ్రాని. ఏం చేస్తావే? తల్లి కోసం దీప తాతని గిఫ్ట్ గా తీసుకొద్దాం అనుకుంటుంది కదా, మనం దీపకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం. ఏం చేస్తావే? వెళ్ళి తాతతో దక్షిణామూర్తి గురించి చెప్తా. పోసిన దీన్ని తొందరపడి ఒక కోకిల ముందే కూసింది అంటారు. మరి ఎప్పుడు కోయాలి? కుయ్యాల్సిన టైంలో కూస్తేనే గుర్తింపు, గౌరవం అన్నీ ఉంటాయి. ఆగుదామంటావు. ఆగాలి. లేదంటే
ఇంతకు ముందు గొడవలాగే ఇది కూడా నీకే రివర్స్ అవుతుంది. ముందు వాళ్ళు ఏం చేస్తారో చేయని, దాన్ని బట్టి మనం ఏం చేయాలో చూద్దాం. మరదలు గారు నిద్ర వస్తుంది. ఎందుకు? అమ్మ గిఫ్ట్ ఇవ్వాలి, ఆలోచిద్దాం. నాకైతే ఏ ఆలోచన రావట్లేదు. నువ్వే ఒక మంచి ఆలోచన చెప్తానని తిరుగుతూనే ఉన్నావు. నాకు నిద్ర ఏమవసరం చెప్పు. అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా. అలా అడుగు మీ నాన్నని. ఏ నువ్వు హెల్ప్ చేయొచ్చుగా. ఓకే నాన్న, చెప్పమ్మా, నీకే హెల్ప్ కావాలి? అమ్మమ్మకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచించినా ఏంటి నాన్న, నీకు నిద్ర వస్తుందా? అమ్మలాగే నువ్వు కూడా తిరుగుతావేమోనని. ప్లీజ్ నాన్న, ఒక మంచి ఐడియా చెప్పవా? సరే ఇప్పుడు చెప్తాను చూడు. చెప్పు బాబా. ఐడియా చాలా బాగుండాలి, అమ్మకు నచ్చాలి, నాకు నచ్చాలి, అమ్మకి ఎప్పటికీ గుర్తుండాలి, భలే ఉందే అనిపించాలి. అంతేనా? ఆ లిస్ట్ లో ఇంకేమైనా మిగిలిపోయాయా? ఊరుకో బాబా, అన్నింటికీ వెతకాలే. అది కాదు మరదలా, నేనేదో ఒక సలహా ఇద్దాం, దాంట్లో నుంచి నీకు ఇంకో మంచి సలహా పుడుతుందేమో అనుకున్నాను. అసలు పుట్టడమే ఒక అద్భుతమైన ఆలోచన పుట్టాలని కోరుకుంటే అది అసలు డెలివరీ అవుతుందా? నాన్నకి అర్థమయ్యే చెప్పమ్మా. సలహా చెప్పు. సోరియా, ఏంటి నాన్న? అమ్మ బర్త్డే అనుకో, నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను అంటే వైట్ పేపర్ స్కెచ్ తీసుకుని వాటి మీద డ్రాయింగ్ వేస్తాను, అమ్మకి గిఫ్ట్ చేస్తాను. ఏం మరదలు గారు, ఐడియా వచ్చిందా? వచ్చింది బాబా. ఏం డ్రాయింగ్ వేయాలి? ఆలోచించు. అమ్మ అమ్మాయిగా పుట్టినప్పుడు కంటే అమ్మాయి అమ్మగా పుట్టినప్పుడే ఆ పుట్టుక చాలా అందంగా ఉంటుంది. అమ్మతో పాటు బిడ్డ కూడా ఉంటే నాకేం అర్థం కాలేదు. నాకు అర్థమైంది. నువ్వు తాతయ్య గదిలోకి వెళ్ళి పేపర్లు స్కెచ్లు తెచ్చుకో. నువ్వు నా కోసం మంచి డ్రాయింగ్ వేయాలి. నాకు రాదుగా. నేను చెప్తూ ఉంటాను, నేను చెప్పినట్టు నువ్వు వేస్తే చాలు. సరే అమ్మా. లవ్ యూ బాబా. చాలా మంచి సలహా ఇచ్చావు. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు మరి నాకేం బహుమతి లేదా? కేకు చాలా బాగుంది మనోడా. బాగుంది కాకపోతే బాగాలేదు ఆర్డర్ చేస్తారేంటి? నీ టేస్ట్ బాగుందని చెప్తున్నాను. బావ టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది రాని. థ్యాంక్స్ మేడం గారు, లేట్ అయినా ఒప్పుకున్నందుకు. అంతా బానే ఉంది కానీ ఈ బర్త్డే కేక్ మీద ఇన్ని సీతాకోక చిలుకలు ఎందుకురా? జీవితం కూడా సీతాకోక చిలుకల్లాగా కలర్ఫుల్ గా ఉండాలని సింబాలిక్ గా వాటిని పెట్టాను. ఓహో, ఇట్స్ ట్రూ బాబా. లైఫ్ ఎప్పుడు కలర్ఫుల్ గా ఉండాలి. ఇది చాలే కానీ వెళ్ళి అర్థం పిలవండి. నేను రెడీరా. ఓ కూడా రెడీ. అరే ఈ డెకరేషన్ అంతా ఎందుకురా? ఈ మాత్రం కూడా లేకపోతే ఎలా అత్త? దీప అయితే నీకోసం గిఫ్ట్ కూడా ప్లాన్ చేసింది. గిఫ్టా? అవునత్త, అది చాలా స్పెషల్. ప్రతి
ప్రతి ఆడదాని మనసుని తాకే ఒక అందమైన జ్ఞాపకం. అబ్బో, అలాంటి గిఫ్ట్లు అంటే ఖచ్చితంగా చూడవలసిందే. ఏంటది? అమ్మ నువ్వే అమ్మమ్మకి ఇవ్వు. నీ పుట్టినరోజుకి నా ఈ చిన్న కానుక. థ్యాంక్స్ కాదు, ముందు దాంట్లో ఏముందో చూడు సుమిత్ర. కార్తీక్ గడు ముందే చెప్పాడు కదా మనసుకి హత్తుకునేది అని. బావ అందరి మనసుని చదివేసినట్టున్నాడు. నువ్వు ఆగవే, నువ్వు ఆగవే. సుమిత్ర, దాంట్లో ఏముందో ఓపెన్ చేయి. సుమిత్రకి పేపు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఎలాగైతే ఉందో ఈ డ్రాయింగ్ అచ్చం అలాగే ఉంది. ఇది చూడగానే నీకే గుర్తొస్తుందో నాకు తెలుసు పారు. ఇది గ్రాని చెప్పిన బిడ్డల్ని మార్చిన హాస్పిటల్ విజువల్ లా ఉంది. డ్రాయింగ్ ఎంత ధైర్యంగా వేసి గిఫ్ట్ గా ఇస్తున్నారంటే నిజం చెప్పారనుకుంటున్నారా?